భావితరాలకు హిందూ సంస్కృతిని అందించడమే సనాతన హిందూ ఉత్సవ సమితి లక్ష్యమని సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలు ఉత్సవ సమితిలో చేరారు. వారందరికీ కాషాయ కండువాలు కప్పి సమితిలోకి సాదరంగా ఆహ్వానించారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఒక్కటే ఉందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. జై శ్రీరామ్. గత 13 సంవత్సరాలుగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లా అధికారులకు, ప్రజలకు, రాజకీయ నాయకులకు అందరికీ తెలిసిందే. మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకు, సనాతన ధర్మం కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు దాదాపుగా ఒక 10-12 మంది మహిళా మనులు అక్కయ్యలు మా సనాతన హిందూ ఉత్సవ సమితిలో సభ్యులుగా జాయిన్ అయ్యారు. అయితే వీరు గత 10 సంవత్సరాలుగా మా కార్యక్రమాల్ని చూస్తున్నారు. దీపోత్సవం, కార్తీక దీపోత్సవం, వరలక్ష్మి వ్రతాలు, మళ్ళీ ఉగాది సంబరాలు, మట్టి గణపతుల పంపిణీ, దసరా ఉత్సవాలు ఇవన్నీ చూసి అన్నయ్య మేము మీ సనాతన హిందూ ఉత్సవ సమితిలో జాయిన్ అయ్యి మేము కార్యక్రమాల్ని పాల్గొంటాము, పనులు కూడా మేము చేస్తాము అని అంటే ఈరోజు మన శ్రీ శ్రీ యోగానంద సరస్వతి మఠాధిపతి గారి ఆధ్వర్యంలో ఈ అక్కయ్యలందరినీ మేము జాయిన్ చేసుకున్నాము. ఇలాగే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా సనాతన హిందూ ఉత్సవ సమితి అనేది ఒకటే ఉంది. ఈ సనాతన హిందూ ఉత్సవ సమితి అని పేరు తీసి వేరే వాళ్ళు కూడా కొంచెము ఆదిలాబాద్ ప్రజలని, వ్యాపారవేత్తలని, అధికారుల్ని కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కావున నేను చెప్పేది ప్రజలందరికీ, రాజకీయ నాయకులకు, అధికారులకు ఒకటే, ఈ సనాతన హిందూ ఉత్సవ సమితి అనేది మాది ఒక్కటే ఉంటుంది. తర్వాత ఇది సవ్యంగా మీరు చెప్పినట్టుగా మీ ఆధ్వర్యంలోనే మేము మంచి పనులు చేస్తామని మేము కోరుకుంటాము. జై శ్రీరామ్.